విక్రమ్ గారి మూవీ ఫ్లాప్ అయిపోవాలని ఆయన వైఫ్ అయినటువంటి శైలజ గారు కోరుకున్నారు. ఆ విషయం మీకు తెలుసా? మ్యాటర్ అర్థం కాలేదు కదా? ఇన్ డీటెయిల్డ్ గా వింటే క్లియర్ గా అర్థమైపోద్ది. ఈలోపు ఏంటంటే ఒక 10 లైక్స్ టార్గెట్ ఇస్తాను, పూర్తి చేసేయండి. విషయం ఏంటంటే 1990లో కెరియర్ స్టార్ట్ చేసిన విక్రమ్ గారికి 1999 వచ్చినంత వరకు బ్రేక్ రాలేదు. అంటే యాక్టర్ గా ఎటువంటి గుర్తింపు రాలేదు, పైగా ఫ్లాప్లే ఉన్నాయి. అయితే ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది కానీ ఆయనకి బ్రేక్ రాకపోవడంతో ఆయన వైఫ్ అయినటువంటి శైలజ గారు చాలా ఇంకా సినిమాలు ఆపేయి అని అంటూ ఉంటే ఆయన మాత్రం ఈ ఒక్క సినిమాతో ఎలాగైనా యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటా అని చెప్పి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అట్ లాస్ట్ 1999లో సేతు మూవీతోని యాక్టర్ గా ఎటువంటి గుర్తింపు రాకపోతే ఇంకా సినిమాలు ఆపేసి ఆయన ఫ్రెండ్ చూపించినటువంటి జాబ్ లోని జాయిన్ అయ్యి ఫ్యామిలీ మ్యాన్ గా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు విక్రమ్ గారు. ఇదే టైంలోని శైలజ గారు కూడా ఆ సినిమా ఫ్లాప్ అయిపోవాలని కోరుకున్నారు. ఎందుకంటే ఆయన హస్బెండ్ సినిమాల కోసం అంత కష్టపడ్డం ఆవిడ చూడలేకపోతున్నారు. కానీ కట్ చేస్తే 1999లో రిలీజ్ అయినటువంటి సేతు మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి విక్రమ్ గారికి యాక్టర్గా విపరీతమైన గుర్తింపు తీసుకొని వచ్చింది. ఆవిడ సినిమా ఫ్లాప్ అయిపోవాలనుకున్నారు, ఆయనకి మాత్రం సాలిడ్ బ్రేక్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత నుంచి విక్రమ్ గారి ఏ సినిమా రిలీజ్ అయినా ఆవిడ కంటే పెద్ద ఫ్యాన్ ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఉంటారట విక్రమ్ గారి వైఫ్ అయినటువంటి శైలజ గారు.